కొంతకాలం భూమి మీద బంధువులు, స్నేహితులు, కొడుకులు, కూతుర్లు వీరితో కలిసి కొంతకాలం ఒక చుట్టంగా కొన్ని దినాలు గడపడానికి ఇచ్చాడు. ఈ లోకయాత్ర ముగించుకొని ప్రభుకి చాలయ్యా నేనున్న స్థలం బ్రహ్మని ప్రభు తనున్న స్థలంలోకి తనకి శాంతికరమైన స్థలంలోకి తీసుకుని వెళ్ళారు. తనకు ధైర్యం మన మధ్యకి వచ్చారు. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనము మరి భూస్థాపన కొరకే బయలుదేరుతాం. చిన్న పల్లవ పడుకుంటాం. తర్వాత మనము ఒక పల్లవ పడుకొని ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని వింటాం. పాట సంఖ్య 529 465. ఎంత సౌందర్య నగరము. వచనం 31వ కీర్తన 15వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. మరో మాట చదువుకుంటాం. కీర్తన 89వ కీర్తన 48వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక్క మా ఎడల కృప చూపిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు డేవిడ్ గారిని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందున్న ప్రేమ చేత ఎరిగిన దేవుడు అయి ఉండి నిర్ణయకాల సమయంలో తల్లి గర్భము ద్వారా భూమి మీద జన్మింపజేసి మీ నిర్ణయకాల సమయంలో మీ రక్షణకు పాత్రుడిగా చేసి నిన్నటి దినం వరకు యెరూషలేములోని భోజనపు బల్ల యొద్ద ఆత్మస్వరూపైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధింపజేస్తూ తండ్రి తన యొక్క కుటుంబ జీవితాన్ని దీవించి ఇచ్చిన కుమారులు, వారి కుటుంబాలు, మనో సంతానము, అలాగే కుమార్తెలు, వారి కుటుంబాలు, మనో సంతానంతో వారిని తృప్తిపరచి దేవుని సంఘములో అంగముగా చేర్చి దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధులతో కలిసి మీ ఘనమైన నామమును హెచ్చించుటలో, పూజించుటలో, ప్రకటించుటలో వారికి ఇచ్చినటువంటి దైవికమైన నియమ నిబంధనలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా తండ్రి, వారందరిలో నుండి వారిని నా ప్రభువా మీరు ఏర్పరచుకొని ప్రత్యేకపరిచి నిన్నటి దినాన మీ పరిశుద్ధమైన పిలుపుతో వారికి మీ పరలోకంలో ఇచ్చినటువంటి నిత్య విశ్రాంతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విడువబడినటువంటి మట్టి దేహమును భూస్థాపన కొరకై సిద్ధపరుస్తుంటుండగా దయగలిగిన మా తండ్రి, చావు మూలమునైనను సరే, బ్రతుకు మూలమునైనను సరే మీకు మహిమ కలుగునట్లుగా వారి భూస్థాపన మీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందండి. స్థానిక సంఘము, యెరూషలేము ప్రార్థనా మందిరము, దైవ సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, రాగలిగినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, దైవ సేవకులైన వారందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఇంకా ఎవరైతే ఈ భూస్థాపనలో పాలువారు కావటానికి మీ సంకల్పంలో నిర్ణయించబడి ఉన్నారో వారందరినీ సమకూర్చమని తండ్రి, చదివిన భాగమును దీవించి కొన్ని మాటలు మీ రక్షణ శుభవార్త అందించబడినట్లు సహాయపడుతురమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణకు తెచ్చుకుంటూ ఈ భూస్థాపన కార్యక్రమం ద్వారా ఇంకా ఎవరైనా వారి కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబాలు, మనస్సంతానంలోనూ బంధువర్గంలోనూ రక్షణకు వెలుపటే ఎవరైతే నిత్య నాశనానికి నా తండ్రి నరకాగ్నికి పాత్రులై ఉన్నారో వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారన్న సంగతి వారు ఎరుగునట్లు మీ ఆత్మ కార్యమును జరిగించమని విశ్వాసం చేసుకున్న వారి పేరట హృదయపూర్వకంగా
స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట దేవుడి గారి యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకే రాగలిగినటువంటి బంధువులైన వారందరికీ, రక్త సంబంధికులకు, విశేషముగా స్థానిక సంఘమునకు, పరిశుద్ధులైన వారందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనము 3 వచనాలు చదువుకుంటూ వచ్చాం. రాజైన దావీదు మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమునందు, లోకులందరూ పోవలసిన మార్గముననే నేను పోవచ్చున్నాను. రాజైన దావీదుకే ఈ లోకములో జన్మించి ఉండగా మరణం అనేది దేవుడు నిర్ణయించిన కాలములో దేవుడు విధించిన దైవ విధి. అందుకనే ఆ దావీదు 31వ కీర్తన 15వ వచనంలో సెలవిస్తూ వచ్చినాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఈ 2 వచనాలను బట్టి ఈ ఊర్లో ఉన్నవారు కానీ ఇక్కడ చేరి వచ్చిన వారు ఎవరైనా సరే దేవుడు నిర్ణయించిన సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామని ఎరగబద్ధులం. అది మరుసటి క్షణం కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, మరుసటి సంవత్సరం కావచ్చు. దేవుడు ఎప్పుడు నిర్ణయించి ఉంటే అప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారం. అయితే మనం చదువుకున్న ఈ వచనాలలో 31వ కీర్తన 15వ వచనము 2వ వరుస ఒక మాట వ్రాయబడింది. ఎవరైనా చదువుతారండి? నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. మన ప్రియులు డేవిడ్ గారు అతి రక్షణలో ఉన్నారు గనక వారి మరణము దేవుని సంఘమునకు, దేవుని ప్రజలైన వారికి, అతి రక్షణలో ఉన్నటువంటి వారికి వారి మరణము ఎలా ఉంటుందయ్యా అంటే వారికి ప్రమోషన్ గాను, రక్షించబడినటువంటి వారికి శుభప్రదమైన నిరీక్షణగాను ఉంటుంది. రక్షణ లేని వారికి భయముగాను, కీడుగాను, దుఃఖముగాను, భయంకరంగాను ఉంటుంది. ఈ లోకంలో చాలా మందికి మరణ వార్త వినగానే చెవులు మూసుకుంటారు. ప్రొద్దునే కూడా ఈ మరణ వార్తను ఇతరులకు చెప్పాలన్నా, వినాలన్నా మానవుని యొక్క మానసికమైన స్థితి ఎలాంటిదంటే, అయ్యో ఇంత ప్రాతకాల సమయంలో ఎలాగూ ఈ వార్త చెప్తాము అని సందేహిస్తూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఒకరి జన్మదినము కంటే మరణదినము, ఎవరి జన్మదినము కంటే మరణదినం మేలంటే శత్రువు చేతిలో నుండి రక్షణ పొందిన వారు. మన ప్రియుడు డేవిడ్ గారు శత్రువు యొక్క బారి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వారు ఏమైనారయ్యా అంటే రక్షణ పొందినారు. ఆ రక్షణ పొందిన వారు 3వ వచనం మనం చదువుతూ వచ్చాం. 89వ కీర్తన 48వ వచనంలో 2 ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. చూస్తాం రండి. ఒక అర్ధగంట వ్యవధిలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాము. కాలం అయిపోయిందని ఏమి చింతించకండి, త్వరగానే ముగిస్తాము. 89వ కీర్తన 48వ వచనము, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? మొదటి ప్రశ్న ఏమిటంటే, మరణము చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నారా? దీనికి జవాబు ఎవరైనా చెప్తారా? చెప్పరా? మరణము చూడక బ్రతికే నరుడు. ఇక్కడ కూర్చున్న చిన్నవారైనా, యవనస్తులైనా, నడిప్రాయమైనా, నిండు వృద్ధాప్యంలో ఉన్నవారైనా, భూమి మీద తల్లి గర్భమున జన్మించిన వారు ఎవరైనా సరే ఏ రుచి చూడాలా? ఏం రుచి చూడాలా? మరణము రుచి చూడాలి. అందుకనే మానవునికి మరణం అంటే భయం. ఒక్క క్రైస్తవుడికి మాత్రమే మరణం అంటే భయం ఉండదు. ఒక క్రైస్తవుడు మాత్రమే మరణము ద్వారా
మహిమ రాజ్యమును చేరగలమనే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారు ఉన్నారు. మన భారతదేశంలో కూడా 33,33,323 మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతూ వచ్చిన వారు ఉన్నారు. అయితే వీరందరూ కూడా మరణము చేత ఏమైనారయ్యా అంటే బంధించబడ్డారు. మరణం యొక్క కబంధ హస్తాలకు వారు బలైపోయినారు. యావత్ ప్రపంచముగా మరణ భయము లేనివాడు, మరణాన్ని జయించిన వాడు, యావత్ ప్రపంచ మానవాళి కొరకు మరణము రుచి చూచి మరణాన్ని జయించిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. మిగిలిన సమాధులన్నీ ఏమై ఉంటాయి అంటే మూయబడి ఉంటాయి. మరి కొద్ది నిమిషాల్లో మనం కూడా సమాధుల తోటలోనికి వెళతాం. మీరు కావాలంటే ఏ ఒక్క సమాధి అయినా గమనించండి, మూయబడే ఉంటుంది తప్ప తెరవబడి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా తెరవబడిన సమాధి ఎవరిదయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కారణము ఆయన సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకై ప్రాణదానము చేసి మరణాన్ని ఏం చేసినాడని వ్రాయబడిందంటే రుచి చూచినాడు. చూడండి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు అని క్రింద ఫుట్ నోట్లో మూల భాషలో ఏమని వ్రాయబడిందంటే మరణమును రుచి చూచినట్లు. మన ప్రియులు డేవిడ్ గారి కొరకు కూడా యేసు ప్రభువారు ఏం రుచి చూచినాడు అంటే మరణాన్ని రుచి చూచినాడు. నా కొరకు కూడా దేవుడు ఏమి రుచి చూచినాడు అంటే మరణాన్ని రుచి చూచినాడు. ఎక్కడ కూర్చున్న మనందరి కోసం కూడా దేవుడు ఏమి రుచి చూచినాడంటే మరణాన్ని రుచి చూచినాడు. ఎవరైనా ఉన్నారా? కూరలో ఉప్పు తగ్గిందో లేదో రుచి చూచిన వాళ్ళు ఉన్నారు. తీప చేద పులుపు అనే రుచి చూచిన వారు ఉన్నారు. మరణాన్ని రుచి చూచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణము మనకి సంభవిస్తుందంటేనే వెన్నులో వణుకు పుట్టి ఈ పిల్లోడు పెళ్ళయిందాకుంటే బాగుండు, ఆ ఇల్లు కట్టిందాకుంటే బాగుండు, ఈ ఒక్క సంవత్సరం ఉంటే బాగుండు, మనవరాలు పురుడు పోసుకుందాక ఉంటే బాగుండని మనం ఇంకా బ్రతకటానికి రోజులు గంటలు నిమిషాలు కోరుకుంటాం. కానీ దేవుడైతే మరణాన్ని ఏం చేసినాడయ్యా అంటే రుచి చూచినాడు. మరణం ఎందుకు వస్తుంది? బైబిల్ సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం పాపమును బట్టి మరణము సంభవిస్తుంది. ఈ పాపము వలన వచ్చే మరణాన్ని ఎవరు ఎదుర్కొంటారయ్యా అంటే పాపము లేనివాడు. మరణాన్ని ఎవరు ఎదుర్కొంటారండి? పాపము లేనివాడు. ఎవరున్నారు పాపము లేనివాడు? స్త్రీ గర్భమున పుట్టిన ప్రతి మానవుడు ఏమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుందంటే కీర్తన 51:5లో వ్రాయబడింది, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి ఉన్నది, నేను పాపములోనే పుట్టినవాడను. మరి ఎవరున్నారండి అని అంటే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపరహితుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకు మనందరి పాపము ప్రాయశ్చిత్తము చేయ నిమిత్తమై ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణాన్ని భూమికి ఆకాశానికి మధ్య 2 కోయలపై 3 మ్రేకుల మీద తన ఎవరి ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ మరణాన్ని రుచి చూచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినాడు. ఎవరైతే ఈ యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన చేయగలుగుతారు, వారు శత్రువు నుండి రక్షింపబడిన వారై ఈ 89వ కీర్తన 48వ వచనంలో ఉన్న ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతారు. అలాగ నిర్ణయకాల సమయంలో మన ప్రియుడు డేవిడ్ గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త వినిన వారై
వారి పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చి, నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి వారిని ఎరుగుదును, ఇంత నిండు వృద్ధాప్యంలో కూడా ఏ రోజు ఆదివారం ప్రభు దినాన మానుకునేవాడు కాదు. ఈరోజు వయసులో ఉన్నవాళ్ళు కూడా ఆదివారం జానెడు పొట్ట కోసము ప్రాకులాడుతూ పరుగులు తీస్తున్నారు, కానీ ప్రభువుని ఆరాధించడానికి, ఆ పరలోక రాజ్యం యొక్క వారసత్వము స్వతంత్రించుకోవడానికి ఇష్టపడేవారు లేరు. కానీ వారి గురించి ఇచ్చే సాక్ష్యం వినక స్థానిక దైవ సేవకులు కూడా చెప్తూ వచ్చినారు, దేవుని మందిరమును ప్రేమించుటలో, దేవుని సేవకులను గౌరవించుటలో కారణం ఏంటంటే, శత్రువు నుండి వారు రక్షించబడిన వారై పాతాళం యొక్క వశము కాకుండా పరలోక రాజ్య సంబంధిగా తాను జీవిస్తున్నాడు కనుక, ఆ పరలోక రాజ్య సంబంధులుగా చేయుట కొరకై ప్రభు అయిన దేవుడు ఏర్పరచుకున్న సేవకులను ప్రేమించుటలో, గౌరవించుటలో ఆయన ముందంజలో ఉండేవాడు. వాస్తవానికి దేవుడి గారు ఆయన వయసు ఎంత ఉంటుందండి? సుమారుగా వారి పిల్లలు ఎవరైనా చెప్పొచ్చు, 90 పైబడి అనుకుంటున్నా నేను. 90 కంటే ఎక్కువే ఉంటుంది. అంత వయసులో కూడా దేవుని మందిరంలో మోకరించగలుగుతాడు. ఈరోజు దేవుని వాక్యం పడుతుంటే కాళ్ళకు చెప్పులు తీసేవాళ్ళు కూడా లేరు. ఇది దేవుని సన్నిధి అన్న ఇంగిత అవగాహన కూడా లేదు చాలా మందికి. కానీ వానికైతే రక్షించబడిన రక్షకుని యొక్క ఆ రక్షణాలయం విషయంలో, దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో ఎంత పట్టింపు అంటే, ఈ వయసులో కూడా దేవుని మందిరంలో ఏం చేస్తాడంటే మోకరిస్తాడు. 30 ఏళ్ళు కూడా రాకమునిపే కుర్చీలు ఎక్కి ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంతో వినే ఈ పాపిష్టి యవ్వన తర కాలంలో, నిండు వృద్ధాప్యంలో కూడా దేవుని గౌరవించుటలో, దేవుని ఘనపరచుటలో కారణం ఏమిటంటే, ఈ ప్రశ్నకు ఆయన ఏమిస్తున్నాడు? జవాబు ఇస్తున్నాడు. ఇప్పుడైనా కాళ్ళ చెప్పులు తీయండి, మరి అంత దౌర్భాగ్య స్థితిలో ఉండకండి. మనం క్రైస్తవం అన్న సంగతి మర్చిపోమాకండి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దేవుని గౌరవించడానికి మనసు కలిగి ఉండండి. ఇక్కడ ఒక ప్రశ్న మనం చదువుకొని ముగిస్తాం. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? అసలు పాతాళానికి ఎవరు వెళ్తారయ్యా అంటే, చూడండి, 5 విషయాలు చూసుకొని ముగించుకుంటాను. నెంబర్ 1, 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళానికి ఎవరు వెళతారయ్యా అంటే, దేవుని మరిచిపోయేవారు. ఇందాక స్థానిక దైవ సేవకులు సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవుడి మాట నా మనసులోనికి తీసుకుని వచ్చాడు. అర్ధరాత్రి అయినా సరే దేవుడి గారు ఎవరిని మర్చిపోయేవాడు కాదంటే, దేవుని మందిరాన్ని మర్చిపోయాడు. దేవుని మందిరాన్ని మర్చిపోయేవాడు. బైబిల్ చెప్తుంది, దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి పోతారు? పాతాళమునకు దిగిపోతారు. మనమేమో గుంటూరు GGH హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ మన ప్రియులు ఒకరు బాబును ప్రసవించి ఉంటే వారిని ప్రార్థించడానికి వెళ్ళి వారికి నేను చెప్పిన మాట ఏంటంటే, పక్కనే ఆర్థోపెడిక్ వార్డు ఉంది, మీరు అక్కడికి కనుక వెళ్ళి చూడగలిగితే దేవుడు నీ జీవితంలో చేసిన మేలేంటో నువ్వు గుర్తెచ్చుకుంటావు. హాస్పిటల్కి వెళ్ళి ఆర్థోపెడిక్ వార్డులో ఆ పేషెంట్స్ని కనుక నీవు ఒక్కసారి కన్నులారా చూడగలిగితే, దేవుడు ఈ దినాన నీకు చేసిన మేలేంటో నువ్వు గుర్తెరిగి దేవుడిని మర్చిపోవు. తర్వాత ఆ మాటను కొంతమంది సాయంత్రం అక్కడికి వెళ్ళారు. సాయంత్రం నాకు ఫోన్ చేశారు, అన్న చూస్తే కళ్ళు విరుగుతున్నాయి, 30 ఏళ్ల కుర్రోడు కూడా
ఎముకలన్నీ విరిగి ఇసుక బస్తాల మీద ఏలాడదీయవచ్చు. 1, 2 అన్నం 3 మొత్తం పడక మీదే ఉంటే నరకంలాగుంది. ఒక్కసారి అరికాల నుంచి నన్నెత్తి వరకు నా ఎముకలు, కీళ్ళు, మూలుగులు, కండరాలు చూసుకుంటే అమ్మో దేవుడు నాకెంత మేలు చేశాడో. అక్కడి నుంచి ఐసీయూలో కూడా వెళ్ళి ఒకసారి చూసిరా నాయన అన్న. అక్కడికి వెళ్ళి చూస్తే ఊపిరాడక ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు. ఐసీయూలో ఉంచి చిన్న చిన్న పుట్టిన పసికందుల దగ్గర నుంచి నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా ఊపిరి అందక, గాలి ఆడక, మరణం యొక్క కొట్టుమిట్టాడుతూ, మరణపు అంచున పోరాడుతూ, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి నీ ముక్కులు చూసుకో, నీ ఊపిరితిత్తు చూసుకో, నీ నోరు చూసుకో, నీ చెవి చూసుకో. దేవుడు నీకెంత ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తున్నాడో గమనించు. ఇప్పటికేమంటావంటే దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నన్ను ఎప్పుడో మర్చిపోయాడండి, అందుకే నాకు ఈ కష్టం అండి, అందుకే నాకు ఈ బాధ అండి, అందుకే నాకే ఇది సంభవించిందండి, అందుకే మా ఇంట్లోనే ఈ కష్టం అండి, అందుకనే మా వాళ్ళే ఇలా ఉన్నారండి, అందుకే మేమే ఈ బాధపడుతున్నామండి అని దేవుని మీద నింద మోపేవారిగా ఉంటున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఏం మేలు చేస్తున్నాడో చూస్తే ఆ దేవుడిని మనం ఏం చేయము, మరచిపోము. అందుకనే దేవుడు గారు ఎంత నిండు వృద్ధాప్యంలో ఉన్న ఆయన చలికాలంలో కూడా మంచు కురుస్తున్నప్పుడు ఇదే వీధిలో సువార్త కూడికలు పెడితే యవ్వనస్తులు ముసుగేసుకొని బయట లోపల ఎక్కడో ఇళ్లలో కూర్చుంటే ఆయన అదిగా రోల మీదే కూర్చుండేవాడు. ఆ రోల మీదే కూర్చొని వాక్యం చెవులు నిక్కబడుచుకొని వింటూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన దేవుని మరిచిపోయేవాడు కాదు. పాతాళానికి ఎవరు వెళతారయ్యా అంటే దేవుని మరిచిపోయేవాడు. ఓ పిడపరు గ్రామమా, మరణం అనేది ప్రతి మానవునికి దేవుడు నిర్ణయించిన సమయంలో తథ్యం. ఈ మరణము నీకు నాకు రాకమునుపే గొంతులో ఊపిరుండగానే సృష్టికర్త అయిన దేవుని మరొక ఆయన యొద్ద నీవు నేను మనము మారు మనసు పొందిన వారమై, పాపక్షమాపణ పొందిన వారమై, రక్షించబడిన వారమై దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగితేనే ఆ పరలోక రాజ్యము లేని ఎడల దేవుని మరచు వారందరూ ఎక్కడికి వెళతారని బైబిల్ సెలవిస్తుందంటే పాతాళమునకు వెళతారు. అది నెంబర్ 1. ఆ పాతాళం యొక్క వశము నుండి దేవుడి గారు తప్పించబడినారు. నెంబర్ 2, రెండోది చూస్తామనండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. ఎవరి కోసము? 12వ వచనం చివరి భాగము. యెహోవా పనిని యోచింపరు. ఈ యెహోవా పనిని యోచింపని వారిలో, ఇప్పుడు 14వ వచనం 3వ వరుస, వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. సామాన్యులైనా సరే, ఘనులైనా సరే, ఘోషించేవారైనా సరే, హర్షించేవారైనా సరే, ఎవరైతే దేవుని పనిని గురించి యోచించరో వారందరూ ఎందులో పడిపోతారట? పాతాళములో పడిపోతారట. ఈ పాతాళం ఎలా ఉన్నదంటే అపరిమితముగా నోరు తెరుచుకొని ఉన్నది. ప్రియమైన పిడపరు గ్రామమా, చేరి వచ్చిన మా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఎంత పెద్ద వయసు అయినా, ఎంత చిన్న వయసు అయినా, ఎంత గనులు అయినా, ఎంత సామాన్యులు అయినా, ఘోషిస్తున్న వారైనా, హర్షిస్తున్న వారైనా, ఎవరైనా సరే దేవుని పనిని గురించి యోచించకపోతే, దేవుని పనిని గురించి ఆలోచించకపోతే పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని ఉన్నది, అందులో వారు పడిపోతారు. కాబట్టి రెండవది, దేవుని పనిని గురించి మనం ఏం చేయాలండి? ఆలోచించాలి, యోచించాలి.
మనకి రకరకాలైన ఆలోచనలు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా టైం అయిపోతుంది, ఎప్పుడు ముగిస్తారు, టైం అయిపోతుంది కదా, నిన్నటి నుంచి భోజనం చేయలేదు కదా, బంధువులందరూ వచ్చారు కదా, వారికి భోజనం పెట్టాలి కదా అని పాపం వచ్చిన వాళ్ళ యొక్క ఆకలి గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఊరికి వెళ్ళిపోవాలా, దూర ప్రాంతం వెళ్ళిపోవాలా అని ప్రయాణం కోసం ఆలోచించేవాడు కొంతమంది ఉన్నారు. మంచిదే, మీ ఆలోచనతో మేము ఏకీభవిస్తున్నాం సహోదరుడా, త్వరగానే ముగిస్తాం. అయితే ఈ ఆలోచనతో ఏకీభవించకపోయినంత మాత్రాన మనకేమి పాతాళమేమీ రాదు. అయితే దేవుడు సెలవిస్తున్నట్లు దేవుని పనిని గురించి కనుక ఆలోచించకపోతే, దేవుని పనిని గురించి మనము యోచించకపోతే, దేవుని పని కొరకై మనము పుట్టింపబడినామని ఎరగకపోతే పాతాళము అపరిమితముగా ఏమై ఉన్నదండి? నోరు తెరుచుకొని ఉన్నది. ఏంటి దేవుని పని? భూమి మీద పుట్టిన వాని విషయంలో దేవుని పని ఏంటి? చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, అలాగే 21వ వచనం, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏమిటయ్యా దేవుని పని అంటే? పుట్టిన ప్రతి మనిషి దేవునిని మహిమపరిచేవాడిగా ఉండాలి. పుట్టిన ప్రతి మనిషి దేవుని గురించి శుభవార్త ప్రకటించేవాడిగా ఉండాలి. మన ప్రియ సహోదరుడు డేవిడ్ గారు అదే పని చేశాడు. మేము వచ్చే సమయంలో ఒక అక్క సాక్ష్యం చెబుతా ఉన్నారు. ఆమె పేరు తెలియదు కానీ పెద్ద ఆమె, డేవిడ్ గారి యొక్క మరదలు గారు అనుకుంటా. డేవిడ్ గారి ద్వారా శుభవర్తమానము విని ఆమెకు పట్టిన దయ్యము నుండి దేవుని ద్వారా విమోచించబడినదై దేవుని యొద్దకు వచ్చి రక్షించబడినది. ఆమెకు ఈ శుభవార్త ప్రచురం చేసింది ఎవరయ్యా అంటే దేవుని పని గురించి యోచించినటువంటి తన దాసుడు. అలాగే స్థానిక దైవ సేవకులు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఆయన బైబిల్ ఊరినే కళ్ళతో చదివేవాడు కాదు. ఎలా చదివేవాడు? బిగ్గరగా ఇరుగు పొరుగు వారందరికీ వినబడేటట్లు దేవుని వాక్యమును మాత్రమే చెప్పేవాడు. మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన దేవుని పనిని గురించి ఆలోచించి దేవుని పని చేయాలి. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు, నిద్ర లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు మనకి ఎన్నెన్ని పనులు ఉన్నాయంటే పనులే పనులు. ప్రభు ఒక ఆమెను పట్టుకొని అంటున్నాడు, అమ్మ విస్తారమైన పనులు కలిగి ఉన్నావు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే నీ పనులన్నీ నిన్ను నిత్యరాజ్యానికి చేర్చవు, కానీ నువ్వు కలిగి ఉండవలసిన పని ఏంటంటే దేవుని గురించి, దేవుని పని గురించి యోచించాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన రక్షణ పొందవలసిన పనిలోనికి, రక్షణ విషయంలో నీ పనిని నీవు జాగరూకుడువై ఎవరైతే దేవుని పనిని గురించి యోచిస్తారో, ఇదేనా క్రైస్తవం మీద దాడులు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా అనేక రకాలైన ఆకర్షించే పథకాలు ప్రపంచంలో ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. అయితే దేవుని కొరకే సాక్షిగా నీ పనేంటో, నా పనేంటో, క్రైస్తవ సంఘం యొక్క పనేమిటో, క్రైస్తవ కుటుంబం యొక్క పనేంటో, క్రీస్తును అంగీకరించిన వారి పనేంటో మనం ఎరగగలుగుతున్నామా? తోటి నశించిపోయే ఒక ఆత్మకు రక్షణ శుభవార్త అందించగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి ప్రచురం చేయగలుగుతున్నామా? ఈ దేవుని పనిని గురించి యోచించని వారందరి కొరకు పాతాళం ఏమై ఉన్నదయ్యా అంటే అపరిమితముగా నోరు తెరచుకొని ఉన్నది. అయితే మన ప్రియ సహోదరుడు తన గొంతులో ఊపిరినంత వరకు దేవుని పనిని గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని పాతాళం యొక్క వశము నుండి తప్పింపబడినాడు. రెండు విషయాలు చూశారు. ఒకటి, దేవుని మరిచేవారు పాతాళానికి వెళతారు. రెండు, దేవుని పనిని గురించి ఆలోచించిన వారు పాతాళానికి వెళతారు. మూడవ చూస్తామనండి, 88వ కీర్తన 3వ వచనం. ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాం. 88వ కీర్తన 3వ వచనం.
నేను ఆపదతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. మూడవది, పాతాళమునకు ఎవరు వెళతారయ్యా అంటే ఆపదలతో నిండిన వారు. మానవుని జీవితానికి భయంకరమైన ఆపద ఏమిటయ్యా అంటే ఆత్మరక్షణ లేకపోవటం, ఆత్మను గురించి ఆలోచన చేయకపోవటం. ఈ జానుడి పొట్ట కోసము నువ్వెన్ని రోజులైనా కష్టపడు, ఆకలి అవుతూనే ఉంటుంది, ఆకలి అవుతూనే ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయంలో యేసుప్రభు వారి దగ్గర పాప క్షమాపణ పొందు, నీ జీవితానికి కలిగే తృప్తి ఈ పాపిష్టి లోకం మీద మక్కువ దేని మీద కూడా రాదు. ఆపద నుండి తప్పింపబడినామన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణతో దేవుడు అనుమతించినంత కాలం ఆయన నన్ను ఎలా ఉంచితే నేను అలా ఉంచాననేటువంటి శుభప్రదమైన నిరీక్షణతో దేవునిని ఏం చేసేవారిగా ఉంటామయ్యా అంటే ఘనపరిచేవారిగా ఉంటాం. ఆపదల నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? అందుకని 54వ కీర్తన 7వ వచనంలో రాయబడింది, నాకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. ఆపదలలో చిక్కుకునేవారు పాతాళానికి వెళతారు, ఆపదల నుండి తప్పించబడేవారు పాతాళం నుండి తప్పింపబడతారు. ఆపదల నుండి తప్పింపబడిన వారు ఆత్మరక్షణ విషయంలో ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచన మన ప్రియ సహోదరుడికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందికి ఆ ఆలోచన ఉంది. అందుకనే పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మరక్షణ విషయంలో దేవుడు నీకు తప్పించిన ఆపద నుండి నీవు ఎరిగిన వాడివై ఆ దేవుని కొరకు నీ ఆత్మీయ జీవితము తృష్ణగొనేటట్లుగా నీవు ఉంటూ ఉన్నావు. నీ శరీర విషయంలో కన్నా ఆత్మ విషయంలో ఎక్కువ మక్కువ కలిగి ఉన్నావు. వారు పాతాళం నుంచి తప్పించబడతారు. 4-5 చదువుకొని మనము ముగించుకుంటాం రండి. 4వదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. నా వృష్టి చేతను పాతాళము పాపము చేసిన వారిని. 4వదిగా పాతాళానికి ఎవరు వెళ్తారయ్యా అంటే పాపము చేసిన వారు. పాపం అంటే ఏమిటయ్యా అంటే ప్రార్థన చేయకపోవడమే. ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ప్రార్థన చేయడానికి నీకు ఏమైనా సమయం ఉందా? ప్రార్థిస్తున్నావా? బైబిల్లో రాయబడిన మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పనే చేసుకుంటా ఉన్నావా? ప్రార్థన చేసుకోవడానికి పనులే ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. ఎన్ని పనులున్నా నిన్ను వృద్ధాప్యంలో కూడా ప్రార్థనా కూడిక మానుకునేవాడు కాదు. ప్రార్థనా కూడిక మానుకునేవాడు కాదు. నాకు ఒకసారి చాలా షేమ్ అనిపిస్తూ ఉంటుంది. యవనస్తులందరూ ఇక్కడే చెన్నై ఎన్నోసార్లు ఇక్కడ అక్కడ మీటింగ్ పెడితే చాలామంది ఆ రేకుల కింద ఇంట్లో యవనస్తులు కూర్చొని ఉంటే పాపం ఆయన ఎక్కడే రోల్ దగ్గర కూర్చునేవాడు. మంచు అలా పడతా ఉండేది. అయినా సరే ప్రార్థన విషయంలో పట్టింపు కలిగిన వాడై ఉన్నాడు. ప్రార్థన చేయకపోవటమే మన జీవితానికి ఏమిటయ్యా అంటే పాపం. తన పిల్లల కోసం, స్థానిక సంఘం కోసం ఏం చేసేవాడిగా ఉన్నాడు అంటే ప్రార్థన చేశాడు. ఇందాక సేవకులు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. స్థానిక దైవ సేవకులు 2 నిమిషాలు ఆలస్యమైనా సరే ప్రార్థన సమయమును 2 నిమిషాలు కూడా దుర్వినియోగం చేసేవాడు కాదు. 2 నిమిషాలు సద్వినియోగపరుచుకునేవాడు. రేపు నీ గురించి నా గురించి దేవుని సేవకులు ఎలా సాక్ష్యం ఇవ్వగలరా? దేవాది దేవుడు కోటాను కోట్ల దేవదూతలు సాక్ష్యం ఇవ్వగలరా? ప్రార్థన ఉంది రండ్రా బాబు అంటే పనులు మోసుకోవాలని పరిగెత్తుతున్నావు.
ప్రార్థనకి రండిరా బాబు అంటే ఇంట్లో పనులున్నాయని ప్రార్థనను వాయిదా వేస్తున్నావు. ప్రార్థన చేయకపోవటమే ఏమని వ్రాయబడింది? పాపం. పాపము చేయు వారందరూ కూడా పాతాళం చేత పట్టబడతారు. అయితే మన ప్రియుడు ప్రార్థనా జీవితం కలిగిన వాడు పాతాళం నుంచి తప్పించుకోడు. అక్కడ ఏదో చూసుకుని ముగించుకుంటాము. 9వ కీర్తన 17వ వచనం. కీర్తన 9:17 దుష్టులను పాతాళమునకు వెళతారు. దుష్టులు అంటే ఎవరంటే 57వ అధ్యాయం యెషయా గ్రంథము 21వ వచనంలో వ్రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కోటీశ్వరుడు కూడా ఈ దినాన్ని ఏమి లేదయ్యా అంటే నెమ్మది లేదు. కూటికి లేని వానికి కూడా ఏమి లేదయ్యా అంటే నెమ్మది లేదు. కానీ డేవిడ్ గారు ఎప్పుడు ఎలా ఉండేవాడంటే నెమ్మదిగా ఉండేవాడు. బైబిల్ సంచి ఒకటి తగిలించుకొని మందిరానికి మెల్లగా వచ్చేవాడు. అయిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళేవాడు. మేమన్నా అటు ఇటు వాహనాల్లో వెళుతూ ఉంటే ఆయన నెమ్మదిగా, ఇక్కడ చాలామంది యవనస్తులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు, ఎంత దూరమైనా సరే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాడంట. ఎవరిని వాళ్ళ పొరపాటున చర్చిలు కానీ ఏదన్నా కారు వేసుకుని పోతున్నా ఆపి లిఫ్ట్ అడిగేవాడు కాదు, ఆయన నెమ్మదిగా వెళ్ళేవాడు. తన జీవితంలో దేవుని ద్వారా నెమ్మది పొందాడు. అయిపోయిందండి. తన జీవితంలో దేవుని ద్వారా నెమ్మది పొందాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో కూడా నెమ్మది కావాలి అంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది. ప్రియులారా, చివరిగా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాం. ఇక్కడ తీసుకున్నాండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం బైబిల్ సెలవిస్తుంది, ప్రభు పురాతన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గము ఏది అని విచారించి తెలుసుకుని అందులో ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది దొరుకును. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించు. ఏమిటా మార్గం అనగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తుంది, యేసు చెప్పెను, నేనే మార్గం, నేను కూడా మార్గం కాదు. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. అయితే ప్రియులారా, నేనే మార్గం. అందుకనే దావీదు చెప్పినాడు, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఏమిటా మార్గం అంటే మోక్ష మార్గం. ఏమిటా మార్గం అంటే శాంతి మార్గం. ఏమిటా మార్గం అంటే నిత్య జీవ మార్గం. ఏమిటా మార్గం అంటే పరలోక రాజ్య మార్గం. ఆ మార్గములో ఎవరు వస్తారయ్యా అంటే ప్రభువునందున్నవారు. అందుకనే ప్రకటన 14:13 వ్రాయబడిన మాట, ప్రభువునందుండి మృతునందు మృతులు ధనిలు. ఆ ధన్యకరమైన మార్గంలోనికి మన ప్రియుడు రాగలిగినారు. ఈ మార్గము నీకును కావాలి అంటే గొంతులో ఊపిరుండగానే పాతాళం నుంచి తప్పించబడడానికి యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు, నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరచని ఈ చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ప్రభు అయిన దేవుడు నిన్నును, నీ ఆత్మను, నిన్ను బట్టి నీయించి వారందరినీ దేవుడు క్షమించి రక్షించి ఈ మేలైన మార్గంలో నెమ్మదినిచ్చి సమాధానం ఇచ్చి ఒక దినాన నిత్య రాజ్యం యొక్క ప్రవేశం మీకు అనుగ్రహిస్తాడు.